హీ విల్ వైప్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ అవర్ ఐస్. అంటే మన కంట్లో నుంచి వచ్చేటువంటి, మన కళ్ళలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క కన్నీటిని ఆయన తుడుస్తూ అంటున్నాడు. రెండవది, దేర్ విల్ బి నో మోర్ డెత్. అంటే ఇంకా నుండి దేవుడు ఒక్కసారి మన దగ్గరకు వస్తే అక్కడ మన కన్నీరుని తుడుస్తాడంట. ఇంకా నో మోర్ డెత్ అంటే ఇంకా మరణం అనేది ఉండదు. నెక్స్ట్ ఏమంటున్నాడు, మార్నింగ్ ఆర్ క్రైయింగ్ ఆర్ పెయిన్. అంటే బాధపడడం కానీ, నొప్పి కానీ, లేదంటే దుఃఖించడం కానీ, ఏడవడం కానీ ఇట్లాంటి ఏమీ ఉండవు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద ఓల్డ్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ పాస్డ్ అవే. అంటే పాతవంతా గతించిపోయినాయి, ఇప్పటిదాకా అయినా ఎంత గతించిపోయినాయి, సమస్తము నూతన చేస్తా అంటున్నాడు దేవుడు. ఎప్పుడంటే ఎప్పుడైతే ఆయన రాకడ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటిదంటే, మీకు ఇప్పుడు బాధ ఉండొచ్చు, బాధ ఉంటే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు నన్ను అడుగు, నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను మాత్రమే తప్పించగలుగుతా. కాబట్టి నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు నన్ను అడుగు, నీ బాధ నేను తుడిచేటువంటి వ్యక్తిని నేను, మనుషులు కాదండి. మన బాధను తీర్చేటువంటి వ్యక్తులు మనుషులు కాదు, మన బాధను తీర్చేటువంటి వ్యక్తులు మనుషులు కాదు, మన బాధను తీర్చేటువంటి వ్యక్తి యేసుప్రభు ఒక్కడే. ఆయన అంటున్నాడు, నీ సమస్త బాధలను నా దగ్గరికి తీసుకురా, నువ్వు ఎంత ఏడుస్తున్నావో నేను నిన్ను చూస్తున్నా, నువ్వు ఎంత ఏడుస్తున్నావు, నువ్వు ఎంత బాధపడుతున్నావు నేను చూస్తున్నా, నువ్వు ఎంత బాధ